సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 58వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. చెలియలనక ఆ కలుముల జలి అలరెడు కొంపను చెరచెదబో తొగనెచ్చెలి అలసటగూర్పగా పెరచెలియలనగా లెక్కయగునే క్షితిపై నీకున్. ఇందులో చెలియలు అనే పదం చెలియలు ఈ పదాన్ని 4 సార్లు 4 పాదాల మొదట్లోనూ చెలియలనక ఆ కలుముల చెలి అలరెడు కొంపను చెరచెదబో తొగ నెచ్చెలి అలసటగూర్పగా పెరచెలియలనగ లెక్కయగునే క్షితిపై నీకున్. అర్ధభేదం ఇంచుక అర్ధభేదంగా అనిపిస్తోంది. చెల్లెలు అనకుండా చెలియలనక ఆ కలుముల చెలి, కలిమి కలుములు లక్ష్మి, కలుముల చెలి లక్ష్మీదేవి, అలరెడు కొంపను చెరచెదవో. ఇక్కడ లక్ష్మీదేవి ఉండేటువంటి పద్మాసనాన్ని కదా, పద్మములను వాటిని నాశనం చేస్తాడు, వాటిని ముడుచుకునేటట్టు చేస్తాడు. అంటే సొంత చెల్లెల యొక్క ఇంటినే పాడు చేసేటువంటి వాడు మిగతా వాడును లోకంలో మిగతా స్త్రీలను లెక్క చేస్తాడా అని చంద్రునికి నిందించడమే ఇది. చెలియలనక ఆ కలుముల చెలి అలరెడు కొంపను చెరచెదవో తొగనెచ్చెలి అలసటకు ఉర్పగా. తొగనెచ్చెలి అయినటువంటి లక్ష్మీదేవిని అలసట గూర్పగా పెరచెలియల అనగా లెక్కయగునే. ఇలా లక్ష్మీదేవి సముద్ర మథనంలో చంద్రుడు లక్ష్మీదేవి ఉంటారు, అందువల్ల చెలియలు అన్నాడు. అటువంటి ఆమె యొక్క నివాసానే పాడు చేస్తున్నటువంటి చెరచినటువంటి నీకు పెరచెలియలనగా ఒక లెక్క అని నింద. ఇక్కడ త్రిప్రాసంగా చెప్పినట్టు ఉంది. ఎందుకంటే చెలియా అనేటువంటి పాదం త్రిప్రాసంగా నడిచింది. సరే, మొదటిదేమో చెల్లెలు అని అర్థం వచ్చింది. రెండో దాంట్లో కలుముల చెలి అనడం వల్ల అక్కడ చెల్లెలని కాదు కానీ సంపదల చెలి అని, కలుముల చెలి అంటే. అలాగే నెచ్చెలి అని వాడాడు. తర్వాత తొగ నెచ్చెలి అన్నాడు. తొగలకు నెచ్చెలి, ఇక్కడ నెచ్చెలి అనే అర్థం. పెరచెలియలనగా ఇలా వేరు వేరు అర్థాలతోటి సాగింది. ఇక్కడ ఈ త్రిప్రాసంగా రచించడం జరిగింది. అది ఒక చిత్రకవిత్వంలో కూడా ఒక భాగం. విషమునక అనుజన్ముడవై విషనిధిగిన్ సుతుడనంగలయగలిగియున్ విషగంఠ శిఖామణివగు విషయము వెలుదులకు తెలుప. ఇక్కడ కూడా విష అనేది 4 పాదారంభాల్లోనూ ఉన్నది. విషమునకు అనుజన్ముడవై, అది విషానికి సోదరుడుగా ఉన్నాడు. ఎలా సముద్ర మథనంలోనే ముందు విషం పుట్టింది, తర్వాత వీళ్ళంతా పుట్టారు, అమృతం చివరికి పుట్టి. సో విషానికి అనుజన్ముడు, సోదరుడు, తమ్ముడు. విషమునకు అనుజన్ముడవై
విషనిధికి సుతుడనంగా, విషనిధికి సుతుడనంగా, ఇక్కడ విషము అంటే నీరు అని అర్థం. మొదటి విషానికి ఏమో విషమే, రెండో విషానికి మాత్రం నీరు అని అర్థం. విషనిధి అంటే సముద్రం. విషనిధికి సుతుడనంగా, సముద్రానికి కొడుగనగా వెలయగలిగియున్ విషకంఠ శిఖామణివగు. విషకంఠ శిఖామణి, విషకంఠుడు గరళకంఠుడు శివుడు, ఆయన శిఖామణి, ఆయన తల మీద మణిలాగా వెలుగుతున్నటువంటి వాడు కాబట్టి విషకంఠ శిఖామణి అగు. విషయము వెలదులకు తెలుపవేంతువకో. ఆ విషయాన్ని నలుగురికి చెప్పడం కోసం, వెలదులకు తెలపడం కోసం, స్త్రీలకు తెలియజేయడం కోసమే వేధిస్తావా నువ్వు అని. విషం గలవాడివి, నేను విషానికి తమ్ముణ్ణి, అలాగే విషనిధి అయినటువంటి సముద్రానికి కొడుకుని, అలాగే విషకంఠుడైనటువంటి శివుడికి తల మీద మణిలాగా ఉన్నవాడిని, కాబట్టి నేను విషం కురిపిస్తాను అని చెప్పేసి వెలదులను వేధిస్తున్నావా అంటాడు. ఇలా చంద్రుణ్ణి, ఇది కూడా నింద. తమ్ములకున్ మరి సత్యక్రమ్ములకున్ కీడునొచ్చు కరయుతు నిన్ను నమ్మంగవచ్చునే అమ్మమ్మ కువలయహితుండవగుటెట్లు శశి. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి దీంట్లో మళ్ళీ లేష. మొదటిది నిందార్థం ఒకటి నడుస్తుంది, రెండు స్వభావార్థం కూడా నడుస్తుంది. ఈ రెండు ఉన్నాయి దీంట్లో. తమ్ములకున్ మరి సత్యక్రమ్ములకున్ కీడనొచ్చు కరయుదు నిన్ను నమ్మంగవచ్చునే. తమ్ములకు అంటే తామరకు అని, సత్యక్రములకు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. సత్యక్రములు అంటే చక్రవాకవర్షులు అని. సత్యక్రములకు కీడనొచ్చు కరయుతు నిన్ను, అటువంటి కరములు కలిగినటువంటి నిన్ను నమ్మంగవచ్చునే అమ్మమ్మ కువలయహితుండవగుటెట్లు శశి. కువలయహితుడు, కువలయం అంటే ఇక్కడ కలువలు, కలువలకు హితుడు అని ఎట్లా నమ్మాలి అంటున్నారు. ఎందుకంటే అక్కడ పద్మాలని వేధిస్తున్నాడు, ఇక్కడ చక్రవాక పక్షుల్ని వేధిస్తున్నాడు, కాబట్టి అలాంటి కిరణాలు ఉన్న నిన్ను వీటికి కువలయాలకి హితుడు అంటే ఎట్లా ఎట్లా నమ్మొచ్చు? ఇది ఒక నింద. అంతరార్థం ఏమిటంటే దీంట్లో మళ్ళీ శ్లేషార్థం, తమ్ములు అంటే సహోదరులు అని. తమ్ములకు మరి సత్యక్రములకు, సత్యక్రములు అంటే సాధుజనులు అని. కీడొనర్చు కరయుతు నిన్ను, అటువంటి కీడొనర్చేటువంటి చేతులతో కూడుకున్నావు అని. అటువంటి వాడిని నమ్మంగా వచ్చునే అమ్మమ్మ కువలయహితుడు. ఒకటి కువలయహితుడు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ భూమండలానికి హితుడు అని. సాధారణంగా సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా భూమండలానికి హితుడు, పగలకు అది సాధారణం. అయితే ఇక్కడ నిందార్థంలో ఏమవుతుందంటే, నువ్వు సహోదరులకి అలాగే సత్యక్రములు సాధుజన సమూహానికి కీడు అనుభవిస్తున్నావు ఈ కిరణాలతోటి. అటువంటి నిన్ను భూమండలానికి ఎదురు అని ఎట్లా నమ్మాలి? ఇలా రెండు అర్థాలు వచ్చినట్టుగా రాశాడు. రెండు కూడా అర్థాలుగా అనిపిస్తుంది. భూతపతి మౌళి వగుచున్ భూతల మందున చతుర్థ భూతము సాయం వై తోడు రానిలంతుల కాతుగమనరింపకుండే. కైరవ మిత్రుడు అంటే ఈ కువలయాలకి మిత్రుడని చంద్రుడు. కైరవ మిత్రుడు అంటే చంద్రుడు, ఓ చంద్ర అని. భూతపతి మౌళి వగుచున్, భూతపతి శివుడు, పశుపతి అంటాం కదా, భూతాలకి అధిపతి ఆయన. భూతపతి మౌళివి అగుచున్, ఆయన తల మీద ఉన్నవాడు అయ్యి, శివుని యొక్క తల మీద ఉన్నవాడు అయ్యి, భూతలమందున ఈ భూమండలంలో చతుర్థ భూతము సాయం వై తోడురా. చతుర్థ భూతం, నాలుగో భూతం. భూతం అంటే పంచభూతాలు, పృథివీ తేజో వాయురాకాశ అని కదా.
అందులో నాలుగవది పృథివీ తేజో వాయురాకాశ. వాయువు అనేది నాలుగవది అయింది, అంటే వాయువు తోడు రాగా అని. చతుర్థ భూతము సాయంపై తోడు రాగా నెలంతుల ఘాతుకమునరింపకుందే. ఆ రకంగా నువ్వు స్త్రీలని ఇబ్బంది పెట్టకుండా ఉంటావా, కర్ణం చేయకుండా ఉంటావా అనేది ప్రశ్న. గాలి తోడే వస్తుందట చంద్రుడికి, అది అందువల్ల మరింత వేడి సోకినట్లయి వాళ్ళని బాధ పెడుతున్నట్టు అవుతుంది. ద్విజరాజనామంబు నిజమే అయినటులైన ద్విజరాజనామంబు నిజమే అయినటులైన విప్రయోగులకును వేధలిడుదే. అమృతధామాఖ్య నిక్కమయ్యనేని సురోత్కరపాన ముఖ్యుండవగుదే. చంద్రాభిధానంబు సార్థకమగునేని వరవసుహారివై ప్రబలుతుందే. తమిళేని రాజనదగుదువేనియు గురు శ్యామానువర్తివై అలరుతుందే. తన్నికర సంగతుడన సంగీతేని మారమిత్రత్వమున నెసలారుతుండే. కాన పంచమహాపాతకమున ఘాతుక శిఖామణివి కదా జవైరి. ఇందులో చంద్రుడి మీద అంగాలాపన జరుగుతూనే ఉంది. ఈ పద్యం రెండు అర్థాలు ఉన్నాయి దీంట్లో. విజరాజనామంబు నిజమే అయినటులైన విప్రయోగులకును వేదలిడుదే. ఇందులో ద్విజనామము ద్విజ విప్రుడు అని అర్థం. ఓ చంద్రుడా, బ్రాహ్మణ శ్రేష్ఠుడు అయినచో విప్రయోగులకును వేదలిడుదే, ఋషులకు బాధలు పెడతావా అని ప్రశ్న. విప్రయోగులు అంటే విరహులు అని ఇంకొక అర్థం. విరహులకు బాధ పెడతావా అని స్వభావార్థం. రెండు అర్థాలు దాంట్లో ఉన్నాయి, అర్థం స్వభావార్థం. విజరాజనామంబు నిజమయ్యనటులైన విప్రయోగులకును వేధలిడుదే. వేధ అంటే బాధ, దుఃఖం కలగజేస్తావా అని. ద్విజరాజు అనే పేరు కనుక నిజమే అయితే నువ్వు బ్రాహ్మణుల్ని వేధిస్తావా అనేది ఒక ప్రశ్న. బ్రాహ్మణ శ్రేష్ఠులు బూతులు లేకపోతే మహర్షులు ఋషుల్ని బాధిస్తావా అనేది ఒక ప్రశ్న. అంతరార్థంగా ఏం చెబుతున్నాడు? విప్రయోగులు అంటే గ్రహంతో ఉన్నటువంటి వాళ్ళని బాధ పెడతావా అని ఇంకొక ప్రశ్న. పైకి ఒక ప్రశ్న, లోపల ఇంకొక ప్రశ్న. అమృతధామాఖ్య నిక్కమయ్యనేని సురోత్కరపాన ముఖ్యుండు వగుదే. సరే, ఇక్కడే ఉన్నది అమృతధామాఖ్యుడు, అమృత కిరణాలు కలిగిన వాడు అని కదా పేరు ఆయనకి. అదే కనుక నిజమైతే సురోత్కరపాన ముఖ్యుండవగుదే. ఏం చేస్తాడైనా సురాపానం చేస్తూ ఉంటాడు. సురోత్కరపాన ముఖ్యుండవగుదే, వాళ్ళకి సురాపానం చేసేటువంటి దేవతలకి ముఖ్యుడవుతున్నాడు. కళ్ళు తాగుతున్నటువంటి పూర్వపానం సురాపానం అంతే కదా. సురోత్కరపానం, ఉత్కరమైన సురాపానం, దానిలో ముఖ్యుడు అవుతావా అనేది ప్రశ్న. ఇక్కడ దేవతా సముదాయానికి పానము సేవగా ముఖ్యుడు అవుతావా అనేది స్వభావార్థం. ఇక్కడ రెండు అన్నమాట. అమృతధామాఖ్య నిక్కమయ్యనేని సురోత్కరపాన ముఖ్యుండవగుదే. సురోత్కరపానం, సుర అంటే దేవతలు కాబట్టి దేవతాపానం చేసేటువంటి దానిలో ముఖ్యుడు అవుతావా అనేది ఒక ప్రశ్న. చంద్రాభిధానంబు సార్థకమగునేని
వర వసుహారివై ప్రబలుతుందే. చంద్రుడు అనేటువంటి పేరు అభిధానము సార్థకమైనట్టే అయితే సార్థకం అగునేని వర వసుహారివై ప్రబలుతుందే. వసువుల్ని వసువు అంటే ఇక్కడ బంగారం అని అర్థం ఉంది. అంటే పరుల బంగారాన్ని అపహరిస్తావా? నీవు వసువులను అపహరించడం అంటే పరుల యొక్క బంగారాన్ని అపహరించడం అని. ఇది ఒక నింద. ఇతరుల బంగారాన్ని హరించడం అనేది ఒక నింద. అలాగే ఇతరుల యొక్క కాంతలను అపహరించడం అనేది ఇంకొక నింద. వసువు అనే దానికి కాంత అనే అర్థం కూడా విశ్వంలో చెబుతున్నట్టుగా ఉంది విశ్వకోశంలో. ఇలా విశ్వంలో ఆ మాట చెప్పారు, విశ్వకోశంలో ఒక మాట చేశారు, ఆ మాట కూడా చెప్పాడు. చంద్ర సుధాంశు కర్పూర కంపిల్ల స్వర్ణవారిషు అని విశ్వం. వరవసుహారిని దాంట్లో ఈ అర్థం కూడా చెప్పాడు. తమిళేని రాజాదగుదువేని గురు శ్యామానువర్తి వెయ్యలరుచుండే. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఏమిటంటే రాజు అని పేరు చంద్రుడికి. శ్యామ అంటే చీకటి అని అర్థం ఉంది, శ్యామ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉంది. ఆ రెండు అర్థాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వాడాడు. తమిళేని రాజున అనదగుదువేని. రాజు అందామంటే గురుశ్యామానువర్తి అలరుచుండే. తమి అంటే మోహము, ప్రేమ, వలపు అని కదా. అది లేని రాజు అని చెప్పి చెబుదాం అనుకుంటే నీవు శ్యామానువర్తి అవుతావు, రాత్రిని అనుసరించి పోతూ ఉంటావు అని ఒక నిందార్థం అయితే. రెండవది శ్యామానువర్తివై. శ్యామ అంటే స్త్రీని. ఎవరు? గురు శ్యామానువర్తి అన్నాడు పైన. గురువు శ్యామానువర్తి, గురువు గారి భార్య అయినటువంటి తారతోటి సంగమించుకుంటూ వెళ్ళాడు. శ్యామానువర్తి అయి అలరుతుండే. ఆమె ఎందు అందాయం కలిగిన వాడు అయి ఉన్నావు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పంచమహాపాతకాలన్నింటినీ వరుసపెట్టి చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు 4 అయినాయి. పంచమహాపాతకాలు 5. 5 పాతకాల్లో ఏమున్నాయంటే ఈ పంచమహాపాతకాలు 5 కూడా ఒకటి బ్రహ్మహత్య, 2 సురాపానము. మొదట్లైన బ్రహ్మహత్యకు సంబంధించింది. మహర్షుల్ని పాడు చేస్తున్నాం అన్నాడు ఆయన బ్రాహ్మణులు. ఇది ద్విజ రాజనామముతో విప్రయోగులకు వేదలిటుదే అన్నాడు. రెండవది వచ్చేసి సురాపానం, ఇది ఒకటి చెప్పాడు. మూడవది స్వర్ణస్థేయము అన్నాడు, బంగారాన్ని అపహరించడం అని చెప్పాడు. నాలుగవది గురుదార. గురుదార. చివరిది దుస్సహవాసము అన్నాడు. అదిగో ఈ చివరిది ఇప్పుడు వస్తాం. సన్నికర సంగతుడననే సంగీతేని మార మిత్రత్వమున నెసలారుతుండే. మారుడు యొక్క స్నేహం వల్ల ఎలా అవుతున్నావు? మన్మధుని స్నేహంతో. ఇది దుష్ట సహవాసం అని. సన్నికర సంగతుడు. సత్ నికరము అంటే నక్షత్రాలకు సంబంధించి సముదాయం, నక్షత్ర సముదాయానికి సన్నికర సంగతుడు నక్షత్ర సముదాయంతో కూడి ఉంటాడు అని కనుక అనుకుందామంటే మార మిత్రత్వమున నెజలారుతుండే. మన్మధుని యొక్క మిత్రత్వంతో అతిశయించుకుంటున్నావు కాన పంచ మహాపాతకములు నచ్చు ఘాతుక శిఖామణి కదా పంచభైరి. ఈ పైన 5 చెప్పి పంచమహాపాతకాలన్నీ కూడా చేసేవాడు ఆయన. కంజవైరి, పద్మాలకు వైరి చంద్రుడా అని చంద్రుని నిందించడం. పంచమహాపాతకాలన్నీ కూడా చేశావు.
నిన్ను తన్నియు నీ భాగినేయు కాల్చినట్టి శంకరు తెరవుబోవైతివి ఏటనేట నిన్ను మృంగు కేతువునేమి చేయవైతివి అబలనేత సాహసమే చంద్ర. నీకన్నా బలమైనటువంటి వాడు నువ్వు. ఎవరున్నారు వాళ్ళు అక్కడ? నిన్ను తన్ని నీ భాగినేమి కాల్చారట. ఎవడు? మన్మధుడిని. అటువంటి శంకరు తిరుగుబోవు. అటువంటి శంకరుడి దగ్గరికి వెళ్ళడం, ఆయన తొలిగిపోవు. ఏట ఏట నిన్ను మృంగు కేతువునేమి చేయవు. సంవత్సరానికి ఒకసారి కేతు గ్రహణం వస్తూ ఉంటుంది, రాహు గ్రహణం వస్తూ ఉంటుంది. సూర్యచంద్రుని పట్టుకుంటాయనేది పురాణ కథ. అందువల్ల కేతువు చేత నువ్వు గ్రహింపబడుతూ ఉంటావు, కానీ కేతువు జోలికి నువ్వు పోలేవు. ఏమి చేయవైతివి అవలలనే సాహసమే చంద్ర. అటువంటి నీకు అవలల్ని బాధ పెట్టడం, అవలలని బాధ పెట్టడం సాహసమే చంద్ర. ఇలాంటి సాహసం చేసేది. కమలధి గల్గి కలికల్ గ్రహించితో వెంటనేగి ఆ కమల హితోష్ణధామములగాంచితో మస్తకమందు చేరి ఆ కమల కరాక్ష పావక శిఖల్ వైకుంఠివో లేకయున్న నీ కమల హిమాంశునరగానిటు వేడిమి కలుగునే శశి. ఇక్కడ కమల అనే దానికి 2-3 అర్థాలు చెప్పాడు ఈయన. దాని నుంచి ఈ పద్యం సాగింది. మృగభేదేవి కమల అనే విశ్వంలో ఉన్నదట. జింక అనే అర్థంలో కమల అనే దాన్ని చెప్పారు. అలాగే కమలధి కలిగి, కమలధి అంటే సముద్రం అని చెప్పారు. ఇలా కొన్ని అర్థభేదాలతోటి ఇంకోటి కూడా ఉంది, కురంగము అని కూడా చెప్పారు. ఇలా కొన్ని అర్థాలతోటి ఈ పద్యాన్ని వేరు అర్థాలతోటి వేరు భావాలని చెప్పారు. కమల అనేది ఒక పదం. కమలధి కలిగి, కమలధి అంటే సముద్రం. ఔర్వకలికల్ గ్రహించితో, ఔర్వకలిక అంటే బడబాగ్ని అని, సముద్రంలో నుంచి వచ్చేటువంటి అగ్ని జ్వాల. కమలధి కలిగి ఔర్వకలిక గ్రహించితో, సముద్రంలో పుట్టాడు కదా, అందువల్ల అక్కడ ఉన్నటువంటి బడబాగ్నిని గ్రహించాడేమో చంద్రుడు, అందువల్ల ఇంత వేడి వెన్నెలను ఇస్తున్నాడు అని. వెంటనేగి ఆ కమల హితోష్ణధామములగాంచితో, చంద్రుడు ఆకాశంలో తిరుగుతూనే ఉంటారు కదా, పగలొకరు రాత్రి ఒకరు. కాబట్టి ఆయన వెంట ఈయన వెళ్తున్నాడని, అట్లా వెంట సూర్యుని వెంట తగిలి వెళ్ళడం వల్ల ఆ కమల హితోష్ణధామములగాంచితో ఆ వేడి కిరణాలు తీసుకున్నావేమో. కాంచితివో మస్తకమందు చేరి ఆ కమల కరాక్షపావక శిఖల్ గైకంటివో, తలలో చేరి శివుని యొక్క 3వ కంటి నుండి శిఖల్ని, అగ్ని శిఖల్ని తీసుకున్నావేమో. లేకయున్న నీ కమల హిమాంశువుల్ చల్లని కిరణాలు ఇటు వేడిమి కలుగునే శశి, ఈ రకంగా వేడిని పొందుతాయా? నీ చల్లని కిరణాలు ఇలా వేడిగా పొందడానికి ఇవో కార్యకారణాలు, కార్యాలు. ఏమిటి చెప్పాడు ఆ కారణాలు ఈ కార్యానికి? సూర్యుని యొక్క కిరణాలు వేడిగా ఉన్నాయి, సహజం. చంద్రుని యొక్క కిరణాలు వేడిగా ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. అందుకే శీత కిరణాలు, హిమాంశువులు ఇటు వేడిమి కలుగుతాయి, ఈ రకంగా వేడి కలుగుతాయా శశి? ఎందుకుని? దాని కారణాలు ఏం ఊహించాడు ఈయన? దాని నుంచి 3 కారణాలు ఊహించాడు. ఒకటి, సముద్రంలో బడవాగ్ని నుంచి ఏమైనా ఆ జ్వాలలు గ్రహించావా?
ఒకటి. రెండవది, సూర్యునితో తిరిగి సూర్యుని యొక్క ఇత ఉష్ణధామాలు, ఉష్ణకిరణాలని, వేడి కిరణాలని గ్రహించేవా. మూడవది, శివుని యొక్క మస్తకమునందుండి, ఆయన ముక్కంటి కదా శివుడు, ఆ మూడో కన్ను నుండి వచ్చే వేడి జ్వాలల్ని తీసుకున్నావా. అందువల్లే నీ యొక్క చల్లని కిరణాలు ఇలా వేడిగా ఉన్నాయా అని నింద. ఈ రకమైన తాగింది. జర్రి గరిచిన విషాంకమో మర్రిగలదటన్ రుదాని మచ్చయో లేదా ఇర్రిగల చిన్నమో ఎదగర్రిదగు కలంక హృదయ గణ ఈడశి. విషయం శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.